Yeah. सभी छात्रों को शुभोदय। आज मैं आपको एक पठन हेतु पाठ पढ़ाऊंगी। हमारे पाठ का नाम दो चूहे को मिली पेंसिल। व्हाट इज अवर लेसन? चूहे को मिली पेंसिल। हमारे पाठ का नाम क्या है? चूहे को मिली पेंसिल। यह तो एक पठन हेतु पाठ है। चूहा माने रैट, माउस। मिली मीन्स गॉड, फाउंड। पेंसिल मीन्स पेंसिल। चूहे को मिली పెన్సిల్ అంటే ర్యాట్కి, చూహేకో అంటే ర్యాట్కి, ఎలుకకి అని అర్థం. మిలి అంటే లభించాను అని అర్థం. ఫౌండ్, పెన్సిల్ 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 లభించింది అనమాట. అంటే పెన్సిల్ దొరికిందనమాట. ర్యాట్కి ఒక పెన్సిల్ లభించెను, దొరికెను లేదా దొరికెను అని అర్థం. యాతో పఠన హేతు పాఠ. అంటే పఠన హేతు మానే కేవలం చదివి అర్థం చేసుకుని ఆనందించడానికి మాత్రమే ఈ లెసన్ ఇవ్వడం జరిగింది మనకి. ఈ లెసన్ నుంచి మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడం అనేది జరగదు. కేవలం చదివి ఆనందించడానికి మాత్రమే. ఏతో కహానీ పాఠ. కేసా పాఠ? కహానీ, స్టోరీ లెసన్ అనమాట. ఇది ఒక స్టోరీ, ఇది ఒక కథ అనమాట. ఆ కథ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన లెసన్లోకి వెళ్దామా? టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 18 ఓపెన్ చేసి చూడండి అమ్మా అందరూ. एक चूहा था, उसे बहुत भूख लग रही थी। वह खाने के लिए कुछ ढूंढ रहा था। उसे एक पेंसिल मिली। चुंड एक चूहा था. एक मीन्स वन. चूहा माने रैट. रैट आर మౌస్ అంటే ఎలుక అని అర్థం. ఒక ఎలుక ఉండేదన్నమాట. అనగనగా ఒక, ఇది కథ అని చెప్పాను కదా, స్టోరీ అని చెప్పాను కదా. అనగనగనగా ఒక ర్యాట్ ఉండేదంట, ఒక ఎలుక ఉండేదంట. ఉసే బోత్ భూక్ లగ్ రహీ థీ. దానికి ఆ ఎలుకకి బహుత్ చాలా అన్నమాట, ఎక్కువ. భూక్ లగ్ రహీ థీ. భూక్ మానే హంగ్రీ. చాలా ఆకలి వేస్తూ ఉన్నదన్నమాట దానికి, ఎలుకకి. వా ఖానే కే లియే కుచ్ ఢూంఢ్ రహా థా. అది ఖానే కే లియే, ఖానా అంటే టు ఈట్. ఖానా మానే క్యా హై? టు ఈట్. తినడం కొరకు, కేలియా మానే కొరకు అని అర్థం. తినడం కొరకు కుచ్ ఢూంఢ్ రహా థా. ఢూంఢనా మానే టు సర్చ్. ఢూంढना माने क्या है? टू सर्च. ढूंढना माने टू सर्च అంటే వెతకడం అని అర్థం. కానికి కొంచెం ఢూంఢ్ రహా థా. తినడం కోసం కొంచెం ఎతుకుతూ ఉందన్నమాట. అంటే తినడానికి ఏం దొరుకుతాయా అని వెతుక్కుంటూ ఉందన్నమాట. ఉసే ఎక్ పెన్సిల్ మిలి. దానికి ఆ ఎలుకకి అప్పుడు వెతుకుతూ ఉంది కదా, తినడానికి ఏమైనా ఉన్నాయా అని వెతుకుతూ ఉంది కదా, ఏమైనా దొరుకుతాయా అని. అప్పుడు ఉసే ఎక్ పెన్సిల్ మిలి. ఈ ఫౌండ్ ఏ పెన్సిల్. ఈ మౌస్కి ఏం దొరికింది? పెన్సిల్ దొరికింది అనమాట. पेंसिल चूहे से गिड़गिड़ाकर बोली, मुझे छोड़ दो, मुझे जाने दो, मैं तुम्हारे किस काम की हूँ? मैं तो लकड़ी का टुकड़ा हूँ, खाने में भी अच्छी नहीं लगूंगी. पेंसिल चूहे से గిడిగిడాకర్ బోలి. పెన్సిల్ దొరికింది కదా ఈ ఎలుకకి. అప్పుడు పెన్సిల్ ఏమందంట? చూహేసే గిడిగిడాకర్. గిడిగిడాన అంటే ఏంటంటే ప్రాధేయపడడం అని అర్థం. ఇంగ్లీష్లో ఏమంటారంటే టు ఎంట్రీట్. ఇంగ్లీష్లో ఏమంటారు? టు ఎంట్రీట్ అంటారు. గిడిగిడానా మానే. గిడిగిడాకర్ బోలి అంటే ప్రాధేయపడుతూ చెప్పిందనమాట. ఏమని చెప్పింది? ముజే చోడ్దో, లీవ్ మీ, నన్ను వదిలే. ముజే జానేదో, లెట్ మీ గో, నన్ను వెళ్ళనివి అని. మై తుమారి కిస్ కామ్కి హూ, నేను నీకేం ఉపయోగపడతాను. వాట్ యూజ్ యామ్ ఐ టు యూ అని అందనమాట. నేను నీకేం యూజ్ అవుతాను నేను. కామ్ అంటే వర్క్, పని అని అర్థం. కిస్ కామ్కి హూ అంటే ఏం పనికి వస్తాను నేను, నీకేం యూజ్ అవుతాను నేను. నన్ను వదిలే, నన్ను వెళ్ళనివి, నేను నీకేం ఉపయోగపడతాను, ఏం పనికొస్తాను నేను. మైతో లకడీ కా టుకడా హూ,
ఓన్లీ ఏ పీస్ ఆఫ్ వుడ్ అని అందనమాట. ఐఎమ్ మైతో లకడీ కా टुकड़ा हूँ. लकड़ी माने वुड, टुकड़ा माने पीस. टुकड़ा माने क्या है? पीस. అంటే నేను కేవలం ఒక చెక్క ముక్కను అంతే. పెన్సిల్ కదా, నేను చెక్క ముక్కను కేవలం కానీ మేబీ అచ్చి నెయ్యి లగుంగి. నేను తినడానికి కూడా ఏమో అంత టేస్టీగా ఉండను, అంత రుచిగా ఏమి ఉండను, నేను చెక్క ముక్కనే నేను అని అందనమాట. ప్రాధేయపడుతూ ఇలా అందనమాట. ఎవరు? పెన్సిల్. ఎవరితో చెప్పింది? ఎలుకతో అందనమాట. ఇలా అని ప్రాధేయపడుతూ అనమాట. నన్ను వదిలేయి, నన్ను వెళ్ళనివ్వి, నేను నీకేం పనికొస్తాను, నేను చెక్క ముక్కని కేవలం, నేను తినడానికి కూడా అంత టేస్టీగా ఉన్నాను అని అందనమాట. చూహేనే కహా. చూహేనే కహా. అప్పుడు ఎలికేముందో చూడండి. మై తుమ్హే కుతురుంగా, నేను నిన్ను నమిలేస్తాను, కొరికేస్తాను అందనమాట. కుతర్నా మానే టు బైట్. కుతర్నా మానే క్యా హై? టు బైట్, కొరకడం అని అర్థం అనమాట. ముझे अपने दांत పైనే और छोटे रखने के लिए, मुझे నాకు अपने दांत, दांत माने టీత్, दांत माने क्या है? టీత్. నేను నా పళ్ళని పైనే మానే షార్ప్గా और छोटे रखने के लिए, స్మాల్గా ఉంచుకోవడం వరకు. నేను నా పళ్ళని షార్ప్గా, చిన్నవిగా, స్మాల్, చోట మానే స్మాల్ అని అర్థం, చిన్నగా ఉంచడానికి. హమేషా కుచ్ నా కుచ్ కుతర్నా పడతా హై. హమేషా అంటే ఆల్ ద టైమ్ అని అర్థం అనమాట. హమేషా మానే ఆల్వేస్, ఆల్ ద టైమ్ అని అర్థం. హమేషా కుచ్ నా కుచ్ కుతర్నా పడతా హై. హమేషా, ఆల్ ద టైమ్ అంటే ఎల్లప్పుడూ కూడా, కుచ్ నా కుచ్ ఏదో ఒకటి, కుతర్నా పడతా హై ఏదోటి నేను కొరుకుతూ ఉండాలి. ఏదోటి కొరుకుతూ ఉంటేనే నా పళ్ళు షార్ప్గా, చిన్నవిగా ఉంటాయి. అవి నా పళ్ళని షార్ప్గా, చిన్నవిగా ఉంచుకోవడం కోసం నేను ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూ ఉండాలి అని ఎలుక చెప్తుంది అనమాట. యా కేతే కేతే చూహేనే పెన్సిల్ కుతర్నా షురు కర్ దియా. ఇలా చెప్తూనే ఏం చేసింది చూహా, ఎలుక ఏం చేసింది? పెన్సిల్ కుతర్నా షురు కర్ దియా. పెన్సిల్ని కొరికేయడం స్టార్ట్ చేసేసింది. షురు కర్నా మానే టు స్టార్ట్ అని అర్థం. స్టార్ట్ చేసింది అనమాట. ఇలా చెప్తూనే కొరికేయడం మొదలు పెట్టేసింది పెన్సిల్ని. ఓయ్ ముझे दर्द हो रहा है, పెన్సిల్ నే కహా. అయ్యో నాకు పెయిన్గా ఉంది అని పెన్సిల్ అందనమాట. मुझे दर्द हो रहा है. दर्द माने पेन, दर्द माने क्या है? पेन. ओए मुझे दर्द हो रहा है, यू आर हर्टिंग मी. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు, నాకు పెయిన్ తెప్పిస్తున్నావు నువ్వు అని పెన్సిల్ని కహా. సెడ్ ద పెన్సిల్. అలా అని పెన్సిల్ చెప్పిందనమాట. ఎలుగుతో ఇలా అందనమాట. కొరకడం స్టార్ట్ చేసింది కదా, దాంతో అప్పుడు పెన్సిల్ అలా అందాం. అమ్మో నాకు నొప్పి వస్తుంది, నాకు పెయిన్గా ఉంది, నువ్వు నాకు పెయిన్ తెప్పిస్తున్నావు కొరికేసి అని పెన్సిల్ అందనమాట. ముझे एक आखिरी चित्र बना लेने दो. అప్పుడు ఏమందంటే పెన్సిల్, मुझे एक आखिरी चित्र. ఆఖరి మానే లాస్ట్. मुझे एक आखिरी चित्र माने पिक्चर. बना लेने दो. నన్ను డ్రా చేయని, నాకు నన్ను లాస్ట్ పిక్చర్ని డ్రా చేయని. పెన్సిల్తో మనం పిక్చర్స్ అవి డ్రా చేస్తూ ఉంటాం కదా, ఆ పెన్సిల్ అందనమాట. అప్పుడు తప్పించుకోవడం కోసం నన్ను ఒక లాస్ట్ పిక్చర్ని డ్రా చేయనివి అంది. मुझे एक आखिरी चित्र बना लेने दो. లెట్ మీ డ్రా యూ వన్ లాస్ట్ పిక్చర్ అని అందనమాట. నన్ను లాస్ట్ పిక్చర్ని డ్రా చేయనివి అని అందనమాట. ఫిర్ తుమ్ జో చాహే కర్నా. దెన్ తుమ్ జో చాహే కర్నా, యూ కెన్ డూ వాట్ యు లైక్. నువ్వేం కావాలనుకుంటే అది చేసుకో. తుమ్ జో చాహే కర్నా, నువ్వేం కావాలనుకుంటే అది చేసుకోవచ్చు. అప్పుడు నన్ను లాస్ట్ పిక్చర్ డ్రా చేయనివి, చేసిన తర్వాత నువ్వేం కావాలంటే అది చేసుకో నన్ను అని పెన్సిల్ చూహేతో అందనమాట. ఠీకే, వెరీ వెల్,
చూహేనే కహా వెరీ వెల్ అని చూహా అందనమాట. తుమ్ చిత్ర బనాలో, అయితే నువ్వు పిక్చర్ డ్రా చేయి అని అంది. ఫిర్ మై చబాకర్ తుమారే టుకుడే టుకుడే కర్ దూంగా, తర్వాత నేను చబాకర్ బాగా కొరికేసి నిన్ను చప్పలించేసి, అదే నమిలేసి, చబానా అంటే నమలడం అని అర్థం, నమిలేసి తుమారే టుకుడే టుకుడే కర్ దూంగా. టుకడా మానే పీసెస్, ముక్కలు అన్నమాట. టుకడా అంటే ముక్క అని అర్థం, టుకడే అంటే పీసెస్, ముక్కలు అని అర్థం. నేను నిన్ను నమిలేసి ముక్కలు ముక్కలు చేసేస్తాను. చబానా అంటే ఏంటి ఇక్కడ నమలడం అని అర్థం అనమాట. బాగా నమిలేసి నిన్ను తర్వాత ముక్కలు ముక్కలు చేసేస్తాను అని అందనమాట. పెన్సిల్నే టండీ సాసులి, అప్పుడు ఒక్కసారిగా పెన్సిల్ ఊపిరి పీల్చుకుందనమాట. టండీ సాసులి అయినా అంటే ఇక్కడ ఏంటంటే ఊపిరి పీల్చుకోవడం అంట. అమ్మయ్య అనుకుందనమాట. అమ్మయ్య ఇది నన్ను పిచ్చిలో ఏమని చెప్తుంది ఎలుక అని అమ్మయ్య అనుకుందనమాట. ప్రాణాలతో నేను బయటపడ్డాను అన్నట్టు అనమాట చెప్తుంది అనమాట. ఇక్కడ ఉస్నే एक बड़ा सा गोला और उसके अंदर 3 छोटे गोले बना दिए. పిక్చర్ వేయడం స్టార్ట్ చేసింది ఈ పెన్సిల్. ఏం వేసిందంట? ఉస్నే एक बड़ा सा गोला, ఒక పెద్ద సర్కిల్ వేసింది అనమాట. గోలా మానే సర్కిల్, సర్కిల్ షేప్ తెలుసు కదా మీకు. ఒక సర్కిల్ వేసింది అనమాట, పెద్ద సర్కిల్ వేసింది అనమాట. వేసి उसके अंदर 3 छोटे गोले बना दिए. దాని లోపల अंदर माने इनसाइड, अंदर माने क्या है इनसाइड, लोपला छोटे गोले बना दिए. 3 छोटे गोले बना दिए. 3 స్మాల్ సర్కిల్స్ అనమాట. 3 స్మాల్ సర్కిల్స్ లోపల వేసింది అనమాట. ఒక పెద్ద సర్కిల్ వేసి దాని లోపల 3 స్మాల్ సర్కిల్స్ వేసింది. యా క్యా పనీర్ కా టుకడా హై, ఇదేంటి पनीर का टुकड़ा है. पनीर माने चीज, पनीर माने क्या है चीज. చీజ్ ముక్కలా ఉందేంటి ఇది అని అందనమాట. ఇది చీజ్ ముక్క ఏంటి అని చూహా అందనమాట. చూహేనే పూజ అలా అని అడిగిందనమాట. చలో హమ్ ఇసే పనీర్ బోలేంగే. సరే దీన్ని మనం పన్నీర్ అని పిలుద్దాం, చీజ్ అని పిలుద్దాం. పనీర్ మీన్స్ వాట్ చీజ్. పెన్సిల్నే మాన్ లియా. సరే దీన్ని మనం పనీర్ అని పిలుద్దాం అని పెన్సిల్ యాక్సెప్ట్ చేసింది అనమాట. ఈ పనీర్ అనుకుంటుంది కదా, చీజ్ అంటుంది కదా, చీజ్ అంటుంది కదా, చీజ్ ఇలా ఉంది ఏంటిది అని ఎలుక అంది కదా. అప్పుడు పెన్సిల్ అంది యాక్సెప్ట్ చేద్దాం. సరే మనం దీన్ని చీజ్ అని పిలుద్దాం, దీన్ని జున్ను ముక్క అని పిలుద్దాం. చీజ్ అంటే తెలుసు కదా, జున్ను తెలుసు కదా, జున్ను ముక్క అని పిలుద్దాం దీన్ని అని యాక్సెప్ట్ చేసింది అనమాట పెన్సిల్. फिर उसने बड़े गोले के नीचे एक बड़ा गोला बनाया. తర్వాత ఏం చేసిందంట, బడే గోలేకి నీచే బిగ్ సర్కిల్ గీసింది కదా, ఆ సర్కిల్ కింద నీచే మీన్స్ అండర్ అని అర్థం. నీచే మీన్స్ వాట్ అండర్, అండర్ అని అర్థం. క్రింద ఎక్ బడా గోలా బనాయా. నీచే అంటే ఏంటి క్రింద అని అర్థం. దాని క్రింద ఆ బిగ్ సర్కిల్ క్రింద एक बड़ा గోలా బనాయా, ఇంకొక బిగ్ సర్కిల్ డ్రా చేసింది అనమాట. అరే యా తో సేబ్ హే, అరే ఇది సేబ్ లా ఉందండి. సేబ్ మానే యాపిల్, సేబ్ మీన్స్ యాపిల్. ఇదేంటి యాపిల్ లాగా ఉందేంటి. చూహా చాకా, చూహా అని ఏం చేసింది, ఎందుకు ఇది యాపిల్ లా ఉంది అని చెప్పి చాకా. చాక్నా అంటే ఏంటంటే అసలు కూయడం అని అర్థం, పక్షులు కూయడం, కలకల రావము అంటారు కదా, పక్షులు చేసే ధ్వనులు అనమాట. అలా ఎలుక కూడా ధ్వనులు చేస్తుంది కదా, సౌండ్స్ చేస్తుంది కదా, ఆ సౌండ్ అనమాట. చూహా చాకా, స్క్వీక్డ్ అంటారు. చాకా మనే స్క్వీక్డ్. చాక్నా అంటే టు స్వీక్, స్క్వీక్ టు స్క్వీక్ అని అర్థం. ఇక్కడ చాకా కాబట్టి స్క్వీక్డ్. హా ఇసి సేబ్ కాలేతే అంటే ఏంటి, ఈ ఎలుక సౌండ్ చేసింది అనమాట. ఎలుక సౌండ్లు చేస్తూ ఉంటుంది కదా, పక్షులు ఇవన్నీ ఎలా సౌండ్లు చేస్తాయి అలాగా ఎలుక కూడా సౌండ్ చేస్తుంది కదా, సౌండ్ చేసింది అనమాట. ఇది సేబ్లా ఉందే అని.
हाँ इसे సేబ్ कह लेते हैं సరే దీన్ని సేబ్ అని అందాం సరే దీన్ని ఆపిల్ అని అందామని పెన్సిల్నే పెన్సిల్ అందనమాట ఎలాగో ఇది ఎలుక ఏమంటుంది ఇది సేబ్లా ఉంది కదా యాపిల్లా ఉంది కదా అని అంద కదా సరే యాపిల్లా అని అలాగో అనుకుంటుంది కదా ఎలుక సరే అలాగే పిలుద్దాం అని చెప్పి పెన్సిల్ అందనమాట సరే నెక్స్ట్ పేజ్ చూడండి అలా 19th పేజ్ 19th పేజ్లో చూద్దాం మనం ఇప్పుడు पेंसिल फिर दूसरे बड़े गोले के पास कुछ अजीब चित्र बनाने लगी पेंसिल फिर दूसरे बड़े गोले के पास సెకండ్ సర్కిల్ దగ్గర అనమాట పెన్సిల్ ఏం చేసింది అంతకే సెకండ్ సర్కిల్ వేసింది కదా ఫస్ట్ ఒక సర్కిల్ వేసింది పెద్ద సర్కిల్ బిగ్ సర్కిల్ తర్వాత దాని కింద ఇంకొక బిగ్ సర్కిల్ వేసింది కదా ఆ బిగ్ సర్కిల్ దగ్గర అనమాట कुछ अजीब चित्र बनाने लगी कुछ अजीब चित्र अजीब माने स्ट्रेंज అని అర్థం అజీబ్ మానే క్యా హై స్ట్రేంజ్ వండర్ఫుల్ అని అర్థం ఇంకా ఫన్నీగా అని కూడా వస్తుంది అంటే మనకి ఈ సెంటెన్స్ ప్రకారం ఫన్నీ అని అర్థం ఇక్కడ కానీ అసలు మామూలుగా అజీబ్ అంటే స్ట్రేంజ్ వండర్ఫుల్ అని అర్థం అంటే విచిత్రమైన అని అర్థం కుछ అజీబ్ చిత్ర బనానే లగి ఒక విచిత్రమైన పిక్చర్ बनाने लगी ड्रा చేస్తుంది అన్నమాట अरे वाह अब तो मजा ही आ गया ये तो ककड़ी है ఇప్పుడు మజా వస్తుంది ఒక ఫన్నీగా ఉన్నా లేదా వండర్ఫుల్ మన లెసన్ ప్రకారం ఫన్నీ అని చెప్పాను కదా ఫన్నీగా ఒక పిక్చర్ డ్రా చేస్తుంది అది విచిత్రంగా ఉందన్నమాట పిక్చరు ఆ పిక్చర్ని డ్రా చేస్తుంది కదా అది చూసి అరే వావ్ अब तो मजा ही आ गया ఇప్పుడు మజా వస్తుంది ये तो ककड़ी है మజాగా అనిపిస్తుంది ఇది కక్కడి హే కక్కడి మానే కుకుంబర్ కక్కడి మానే క్యా హే కుకుంబర్ దోసకాయ అనమాట ఇది దోసకాయ కదా అని అందనమాట चूहे के मुंह में पानी आने लगा चूहे के मुंह में पानी आने लगा అంటే నోరు ఊరిందనమాట అది చూడగానే ఆ పిక్చర్ ఆ విచిత్రమైన పిక్చర్ని చూడగానే అది దోసకాయలా అనిపిస్తుంది కదా ఆ దోసకాయలు అంటే ఎలుకలకు బాగా ఇష్టం అనమాట ఎలుకకి దోసకాయని చూడగానే ఆ దోసకాయ రూపంలో ఉన్న చిత్రాన్ని దోసకాయ లాగా ఉంది కదా అని అంది కదా అంతే అని అంటూనే ఏమైంది ఎందుకు తన నోట్లోంచి నోరు ఊరుతుందనమాట నోరు ఊరిందనమాట దాన్ని చూడగానే ఆ కుకుంబర్ని చూడగానే ఆ కక్కడిని చూడగానే జల్దీ కరో ముజే ఖానా హే సరిగా త్వరగా డ్రా చేయి ముజే కానా జల్దీ కరో జల్దీ అంటే త్వరగా అని అర్థం త్వరగా చెయ్యి అంటే త్వరగా డ్రా చెయ్యి అని అర్థం అనమాట త్వరగా డ్రా చెయ్యి ముజే కానా హై నేను తినాలి నిన్ను త్వరగా డ్రా చేసాయి నువ్వు నీ డ్రాయింగ్ అయిపోతే లాస్ట్ పిక్చర్ అయిపోతే నేను తినాలి కదా అని అందనమాట ఎలుక నెక్స్ట్ పేర చూడండి అమ్మా పెన్సిల్ నే ऊपर वाले गोले के ऊपर दो छोटे तिकोने बना दिए पेंसिल ने ऊपर वाले गोले के ऊपर పైన ఉన్న సర్కిల్ పైన సర్కిల్ వేసింది కింద సర్కిల్ వేసింది కదా కింద సర్కిల్ దగ్గర ఒక విచిత్రంగామైన ఫన్నీగా ఉన్న బొమ్మ గీస్తుందని చెప్పుకున్నాం కదా పైన సర్కిల్ ఉంది కదా ఆ పైన సర్కిల్ దగ్గర పైన దో చోటే తికోనే బనా దియే టూ స్మాల్ దో అంటే టూ అని అర్థం చోటే మానే స్మాల్ టూ స్మాల్ తికోనే మానే ట్రయాంగిల్స్ అంటే ట్రయాంగులర్ షేప్లో వేసిందనమాట ఆ షేప్లో ఉన్నవి ట్రయాంగిల్స్ వేసిందనమాట ఎన్ని టూ వేసిందనమాట పైన సర్కిల్ పైన అనమాట సర్కిల్ దగ్గర అనమాట పైన సర్కిల్ ఉంది కదా ఆ సర్కిల్ పైన వేసిందనమాట సర్కిల్ ఇలా ఉందనుకోండి ఆ పిక్చర్లో అక్కడ పిక్చర్ ఉందో చూడండి టెక్స్ట్ బుక్లోనే పిక్చర్ ఉందమ్మా చూడండి ఇలా సర్కిల్ ఉందా సర్కిల్ పైన అనమాట ఇలాగా గీసిందనమాట అలా గీసింది ఎన్ని రెండు గీసింది అనమాట టూ స్మాల్ ట్రయాంగిల్స్ గీసింది అనమాట అదే ట్రయాంగులర్ షేప్లో ఉన్నాయి కదా ఇవి రెండు కూడా అరే అరే చూహా చీకా అరే వావ్ ఓహో ఆహా అన్నదనమాట ఓహ్ ఆహా ఇలా సౌండ్స్ అనమాట సౌండ్స్ చేస్తూ చూహా చీకా ఎలుక ఏం చేసింది
చీకా అంటే ఏంటంటే అరవడం, అరుచుట అని అర్థం. చీక్న అంటే ఏంటి? అరుచుట అని అర్థం. చీకా అంటే అరిచెను అని అర్థం. అంటే క్రై ఏ లౌడ్ అని కూడా అర్థం వస్తుంది. ఇంగ్లీష్లో క్రై ఏ లౌడ్ అని వస్తుంది అనమాట. టు స్క్రీమ్ అని కూడా అర్థం అవుతుంది. టు స్క్రీమ్, క్రై ఏ లౌడ్ అని అర్థం. చూహ చీక, ఓహ్ ఓహ్ అని ఒకసారిగా ఎలుక ఏం చేసింది? అరిచింది అనమాట. अब तो तुम उसे बिल्ली की तरह बनाने लगे, ఓహ్ ఓహ్ అనేసి అరుస్తూ, అయ్యో ఇది నువ్వు పిల్లిలాగా, బిల్లీకి తరహ, బిల్లి మానే క్యాట్, అదే క్యాట్ లాగా నువ్వు దీన్ని చేస్తున్నావేంటి? పిక్చర్ అలా క్యాట్లా డ్రా చేస్తున్నావేంటి నువ్వు? और आगे मत बनावो, ముందు ఇంకేమి ఇంకా దాని పిక్చర్ వేయద్దు నువ్వు. అసలు నువ్వు అది క్యాట్ లాగా వేస్తున్నావు నువ్వు. అస్సలు ఇంక ముందు నువ్వు ఇంకా వేయద్దు, ఇంకా డ్రా చేయొద్దు. ఆగి మత్ బనావు అంటే ఇంక ముందుకు వెళ్ళొద్దు అన్నది. ముందు ఇంకా వేయొద్దు అని అర్థం అనమాట. ఇంక నువ్వు ముందుకు వెళ్ళకో, ఇంక వేయద్దు, ఆపే, అది నువ్వు క్యాట్ లాగా వేస్తున్నావు అని. బిల్లికి తర అంటే ఏంటంటే లైక్ ఏ క్యాట్ అని అర్థం. క్యాట్ వలే అని అర్థం అనమాట. క్యాట్ లాగా నువ్వు దాన్ని వేస్తున్నావు, నువ్వు దాన్ని ఇప్పుడు అబ్మానే నవ్వు అని అర్థం. అబ్తో ఇప్పుడు నువ్వు ఉసే బిల్లీకి తరహా బనానే లగి, పిల్లి వలే డ్రా చేస్తున్నావు నువ్వు దాన్ని, ఆ పిక్చర్ని ఇప్పుడు నువ్వు. और आगे मत बनाओ, ఇంక ముందుకి వేయద్దు, ఇంక ముందుకు వెళ్ళొద్దు నువ్వు, అసలు పిక్చర్ నాపే అనేసి ఎలుక అంటుంది అనమాట. నెక్స్ట్ పేర చూడమ్మా. లేకిన్ పెన్సిల్ బనాతీ గయి, లేకిన్ బట్ కానీ పెన్సిల్ బనాతీ గయి, పెన్సిల్ డ్రా చేస్తూనే ఉందన్నమాట, ఆపలేదన్నమాట. కంటిన్యూ చేస్తూనే ఉందన్నమాట డ్రా చేయడం, ఆపలేదు. उसने ऊपर के गोले पर लंबी लंबी मूछे और मुंह बनाया. ఇంకేం చేసింది? అలా కంటిన్యూ చేస్తూనే ఉంది కదా, ఆపే అన్నా సరే ఇంక ముందుకెళ్ళదు ఇంక ముందు డ్రా చేయొద్దు, ఇంకా తర్వాత డ్రా చేయొద్దు అని చెప్తున్నా సరే ఏం చేసింది? పెన్సిల్ డ్రా చేస్తూనే ఉంది. డ్రా చేస్తూ ఏం చేసింది? ఊపర్కి గోలేపర్, పైన సర్కిల్ ఉంది కదా, సర్కిల్ అనమాట. సర్కిల్ దగ్గర, సర్కిల్ మీద లంబీ లంబీ మూచే और मुंह बनाया. అంటే లంబీ మానే లాంగ్, మూచేం మానే మీసాలు అని అర్థం. మూచేం అంటే ఏంటి? మీసాలు. और मुंह बनाया, మరియు मुंह बनाया, मुंह మానే మౌత్ అని అర్థం వస్తుంది, ఫేస్ అని అర్థం వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫేస్ డ్రా చేసింది అనమాట. ఏమేం చేసింది ఎంతకని? ఆ పైన ఉన్న సర్కిల్ మీద లంబీ మూచేం అంటే లాంగ్గా ఉన్న మూచేం మానే మస్టాస్ అని అంటారు. మూచేం అంటే ఏంటి? మస్టాస్, విస్కర్స్ అని అంటారు. మూచేం అంటే ఏంటి? మస్టాస్, విస్కర్స్ అని అర్థం. అంటే మీసాలు అని అర్థం. ఆ మీసాలు, పెద్ద మీసాలు, మరియు ఫేస్, ముఖం అంటే ఫేస్ని డ్రా చేసింది అనమాట. పెద్ద మీసాలు, మొహాన్ని. ఇంకా ముఖం అంటే మౌత్ అని కూడా అర్థం వస్తుంది, నోరు అని కూడా అర్థం వస్తుంది. నోరు ఇంకా ఫేస్ అని అర్థం వస్తుంది, 2 అర్థాలు ఉన్నాయి దీనికి ముఖం అంటే. తర్వాత ఫేస్ని కూడా డ్రా చేసింది అనమాట. మీసాలు, నోరు, ఇంకా ఫేస్ని డ్రా చేసింది, ఫేస్ లాగా డ్రా చేసింది అనమాట. నెక్స్ట్ పేరా చూడండి అమ్మా. చూహ డర్కర్ చిల్లాయా, అది చూడగానే ఆ మూచేం, ఆ ముహు, ఇవన్నీ చూడగానే అనమాట. ఆ మీసాలు, ఆ ఫేసు, ఆ నోరు, అవన్నీ చూడగానే, ఆ మౌత్ అవన్నీ చూడగానే ఏం చేసింది? ఇంతకీ ర్యాట్ డర్కర్ భయపడి, చిల్లానా అంటే ఏంటి? టు క్రై, అరవడం అని అర్థం. టు షౌట్ అని అర్థం. టు షౌట్, టు క్రై, టు మేక్ నాయిస్ అని కూడా అర్థం వస్తుంది అనమాట. ఏమేమి అర్థాలు వస్తాయి? చిల్లానా అంటే ఏంటి? టు షౌట్, మేక్ నాయిస్, టు మేక్ నాయిస్, టు క్రై అని అర్థం. ఇన్ని మీనింగ్స్ వస్తాయమ్మా. అంటే అరవడం అని అర్థం. చూహ డర్కర్ చిల్లాయా, ఎలుక ఏం చేసింది? ఇంతకీ భయపడి అరిచిందనమాట. ఒక్కసారి అరిచిందనమాట ఆ పిక్చర్ని చూడగానే. ఆ మీసాలు, ఆ నోరు, ఇవన్నీ చూసి ఒక్కసారిగా అరిచిందనమాట. అరే బాప్,
అరే బాప్ రే బాప్ అని వచ్చిందనమాట. యా తో బిల్కుల్ అస్లీ బిల్లి లగ్ రही है బచావో అందనమాట. యా తో బిల్కుల్ అంటే అబ్సల్యూట్లీ అని అర్థం. బిల్కుల్ మనే అబ్సల్యూట్లీ ఖచ్చితంగా అనమాట. ఖచ్చితంగా ఇది అస్లీ బిల్లి లగ్ రही है అంటే ఖచ్చితంగా ఇది ఎలా ఉందంట, డౌట్ లేకుండా అనమాట, ఏ డౌట్ లేకుండా ఎలా ఉందంట, బిల్లి లగ్ రही है అస్లీ బిల్లి లగ్ रही है, అసలైన ఒరిజినల్ రియల్ అనమాట. రియల్ క్యాట్లా ఉందనమాట ఆ పిక్చరు. రియల్ క్యాట్లా ఉండగానే ఏం చేసింది ఇది, అది అలా అనిపిస్తుంది కదా, రియల్ క్యాట్ లాగా అనిపిస్తుంది కదా. అందుకని ఏం చేసింది, బచావో అని అరిచిందనమాట. బచావో బచావో అని షౌటెడ్ అరిచిందనమాట. బచావో బచావో అని అంటే సేవ్ మీ రక్షించండి రక్షించండి అని అని అరిచిందనమాట. రక్షించుము రక్షించుము అని అరిచిందనమాట. ఐసా కాకర్ వా బాక్కర్ అప్నే బిల్ మే घुस गया అలా చెప్తూ బాగ్కర్ పరుగు తీసిందనమాట. తీసి ఒకే ఒక పరుగు తీసి అలా అనుకుంటూ అలా అరుస్తూ బచావో బచావో అంటూ ఏం చేసింది, అలా అంటూ బాగ్కర్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అప్నే బిల్ మే घुस गया తన బిల్లులో, బిల్ మనే హోల్లో घुस गया. घुसना అంటే టు ఎంటర్ అని అర్థం. ఎంటర్ అవ్వడం, ప్రవేశించడం అనమాట. ఎందులోకి ప్రవేశించేసింది, తన హోల్లోకి ప్రవేశించింది అనమాట. అంటే హోల్స్లో ఉంటాయి కదా ర్యాట్స్, ఆ ర్యాట్స్ హోల్లోకి వెళ్ళిపోయింది అనమాట. ర్యాట్స్ వాటికి షెల్టర్ లాగా అనమాట. ఆ ర్యాట్స్ హోల్సే షెల్టర్ లా యూస్ చేసుకుంటాయి. హోల్స్ పెట్టుకున్న హోల్స్లోకి వెళ్ళిపోయి ఉంటాయి అన్నమాట ర్యాట్స్. తన యొక్క హోల్లోకి వెళ్ళిపోయింది అనమాట పరిగెత్తుకుంటూ ఆ పెళ్ళి పిక్చర్ చూసి. లెసన్ అందరికీ అర్థమైంది కదమ్మా, స్టోరీ అందరికీ అర్థమైంది కదా. ఇందులో మనకి ఈ స్టోరీలోనూ కొన్ని కొత్త వర్డ్స్ ఉన్నాయి. అవి ఒకసారి బోర్డు మీద రాస్తాను, వాటి మీనింగ్స్ కూడా బోర్డు మీద రాస్తానమ్మా, చూడండి. మన లెసన్లో కొత్తగా వచ్చిన వర్డ్స్ మనం చూద్దాం అని చెప్పాను కదా. నయే శబ్దం చూడండి అమ్మా. నయే శబ్దం న్యూ వర్డ్స్. గిడిగిడానా. గిడిగిడానా మీన్స్ టు ఎంట్రీట్, టు ఇంప్లోర్ అంటే బ్రతిమలాడుకోవడం అని అర్థం. ప్రాధేయపడడం, బ్రతిమలాడడం అని అర్థం. కుతర్నా. కుతర్నా అంటే టు బైట్. కుతర్నా మీన్స్ టు బైట్, టు జ్ఞా అంటే కొరుకుట అని అర్థం. పైనే. పైనే మీన్స్ షార్ప్. షార్ప్గా ఉండడం, సూదిగా ఉండడం అనమాట. పదునుగా ఉండడం అని అర్థం. పదును అని అర్థం. షార్ప్ అంటే పదును. పనీర్. పనీర్ మీన్స్ చీజ్. పనీర్ మీన్స్ చీజ్. జున్ను అంటారు కదా, స్వీట్ తెలుసు మీకు, జున్ను. పనీర్. చాకా అంటే స్క్వీక్డ్. చాకా మీన్స్ స్క్వీక్డ్ అంటే సౌండ్ చేయడం అనమాట. పక్షులు కలరవ సౌండ్ ఎలా చేస్తే అలాగా ఎలుక సౌండ్ అనమాట. ఎలుక సౌండ్ చేయడం అనమాట. చీక్నా. చీక్నా మీన్స్ టు స్క్రీమ్, ట్రై ఏ లౌడ్. ఇది కూడా అరవడం అని అర్థం, అరుచుట అని అర్థం. మూచెం. మూచెం మీన్స్ మస్టాస్. మూచెం మీన్స్ మస్టాస్, విస్కర్స్ అంటే మీసాలు అని అర్థం. చిల్లానా. చిల్లానా మీన్స్ టు షౌట్. చిల్లానా మీన్స్ టు షౌట్, టు మేక్ నాయిస్. చిల్లానా అరవడం అని అర్థం. ఇది కూడా అరుచుట అని అర్థం. చిల్లానా అంటే గట్టిగా అరవడం అనమాట. బిగ్గరగా అరవడం, బిగ్గరగా సౌండ్ చేయడం అనమాట. బిగ్గరగా సౌండ్ చేయడం. బిల్. బిల్ మీన్స్ హోల్. బిల్ మీన్స్ హోల్. గుస్నా టు ఎంటర్. బిల్ అంటే హోల్, రంధ్రము అని అర్థం. బిలము, రంధ్రము అని అర్థం. గుస్నా అంటే టు ఎంటర్, ప్రవేశించుట అని అర్థం. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ షేప్స్ రాయడం జరిగింది చూడండి. మనకి లెసన్లో కొన్ని షేప్స్ ఇచ్చారు కదా. అంటే షేప్స్ మీన్స్ ఆకారాలు, అంటే గోళ ఇలాంటివి ఆకారాలు అవి ఇచ్చారు మనకి లెసన్లో కదా. అవి కొన్ని షేప్స్ని హిందీలో ఏమంటారు అనేది రాశాను నేను. కొన్ని మాత్రం రాసి మీరు కొత్తవి తెలుసుకోవాలి కదా. కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం, కొన్ని కొత్త వర్డ్స్ అవి తెలుసుకోవడం కోసం నేను మీకు రాశాను. చూడండి షేప్స్ రాశాను చూడండి. సర్కిల్ ఉంది కదా, సర్కిల్ని ఏమంటారు హిందీలో? గోళ అంటారు.
ఏమంటారు? గోళ అంటారు. నెక్స్ట్ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఏమంటారు? త్రికోణ్ అంటారు. ట్రయాంగిల్ ఏమంటారు? త్రికోణ్. స్క్వేర్. స్క్వేర్ని ఏమంటారు? హిందీలో వర్గ్ అంటారు. స్క్వేర్ని ఏమంటారు? హిందీలో వర్గ్. రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఏమంటారు? ఆయత్ అంటారు. రెక్టాంగిల్ ఏమంటారు? ఆయత్ అంటారు. ఓవెల్. ఓవెల్ షేప్ ఉంటుంది కదా, ఆ ఓవెల్ షేప్ని ఏమంటారు అంటే అండాకృతి అంటారు. ఓవెల్ షేప్ని ఏమంటారు? ఓవెల్ని ఏమంటారు? అండాకృతి. స్టార్. స్టార్ని ఏమంటారు? తార అంటారు. ఇవి షేప్స్ అన్నమాట. సర్కిల్ని గోళ, ట్రయాంగిల్ త్రికోణ్, స్క్వేర్ వర్గ్, రెక్టాంగిల్ ఆయత్, ఓవెల్ అండాకృతి, స్టార్ తార. అండాకృతి అంటే తెలుసు కదా, ఎగ్ షేప్డ్ అన్నమాట. స్టార్ స్టార్ షేప్ ఉంటుంది కదా, దాన్ని తార అంటారు. ఇవి షేప్స్ అమ్మ, హిందీలో నేర్చుకోండి. షేప్స్ని సర్కిల్ ఏమంటారో, ట్రయాంగిల్ ఏమంటారో, ఇవన్నీ కూడా హిందీలో ఏమంటారో నేర్చుకోండి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.